నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ట్రాఫిక్ చట్టం 50 సంవత్సరాల తర్వాత సవరించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఒక విషయం పైన కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్సు లేకుండా మరియు అలాగే సస్పెండ్ చేయబడిన లైసెన్స్తో డ్రైవింగ్ చేస్తారో అటువంటి వారికి కువైట్ ట్రాఫిక్ పోలీసులు మొదటగా 75 దినార్ల జరిమానా విధిస్తారని చెప్పేసి, అలాగే లైసెన్సు లేకుండా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఉల్లంఘనలకు పాల్పడితే కానీ కోర్టుకు రెఫర్ చేసిన తర్వాత 3 నెలలకు మించని జైలు శిక్ష మరియు 150 దినార్ల నుంచి 300 దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక సందర్భంలో 150 దినార్ల జరిమానా విధించే అవకాశం ఉంది. అది 300 దినార్ల వరకు విధించవచ్చు, లేకపోతే 3 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు పాల్పడితే కానీ అప్పుడు 2 విధించే అవకాశం ఉందని చెప్పేసి, మనం ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కానీ ఆ యొక్క ఉల్లంఘన తీవ్రతను బట్టి కువైట్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న. ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది. ఇప్పుడు ఉన్న జరిమానాలు ఏవైతే ఉన్నాయో భారీగా పెరగనున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.